తప్పును తప్పు అని చెప్పడం కూడా తప్పే ఈ రోజులలో. నిన్న ఒక సిస్టర్ స్టోరీ షార్ట్స్‌లో చెప్పినందుకు మీరు కాబట్టి ఉంటున్నారు. అది నేనైతే ఇలా చంపేస్తానని చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే ఆయన వాళ్ళ వదినతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నదే కాక తినను కూడా వాళ్ళ అన్నతో ఎఫ్ఐఆర్ పెట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాడంట. సో ఇలాంటి వాడితో అదే మీ అక్కనో మీ చెల్లెనో అయితే ఉంచుతారా చెప్పండి? ఉంచరు కదా. సో మీరు ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా, ఎంత చర్చికి వెళ్ళే వాళ్ళైనా కూడా మీరు మారుతారు, ప్రార్థన చేయండి అనేది ఎవ్వరు అనరు. అలాంటి వాళ్ళతో దేవుడు ఉండమని కూడా చెప్పరు. ఆ సిచ్యువేషన్ మీ ఇంట్లో అక్కకో చెల్లెకో ఎవరికో ఒకరికి మీ వాళ్ళకయ్యి మీరు ఏం కాదు మీ ఆయన ఇలా చేసినా ఆయనతోనే ఉండమ్మా అని ఆ మాట మీరు అనగలుగుతారా? అనలేరు. మీకొక న్యాయం వాళ్ళకొక న్యాయమా? మగవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అమ్మ రూపంలోనో అక్క రూపంలో ఆడవాళ్ళేగా ఆయనకేసుకొని వచ్చేది. అందుకే వాళ్ళు ఇంకా పెచ్చిరేగిపోతున్నారు. చిన్న తప్పు జరిగినప్పుడే ఖచ్చితంగా దండించి అడిగితే వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేయరు. మీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం అయితే పాడవ్వదు. సో ఒకరు తప్పు చేయాలంటే ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది తల్లి రూపంలోనో, అక్క రూపంలోనో, చెల్లి రూపంలోనో, పేరెంట్స్ రూపంలోనో. సో మనం ఒక పేరెంట్గా ఎలా ఉండాలంటే పిల్లలు తప్పులు చేయకోకుండా మనమే బుద్ధి చెప్పాలి. కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని వెనకేసుకోతే రావద్దు. సో అది ఎవరైనా చెప్తున్నా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తున్నా. సో వీడియో చూసేవాళ్ళు సో నా వీడియోస్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చూడకండి, ఓకేనా. సో నా వీడియోస్ ఇక నుంచి అలానే ఉంటాయి, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడితే. నచ్చితే చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.